పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయడం, ఆ అటాక్ సందర్భంగా పాకిస్తాన్లోని 9 ప్రదేశాల్లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం కావటం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి దాంట్లో ఎంతమంది చచ్చిపోయారు అంటే 35 మంది 100 మంది అనేది ఫైనల్ ఫిగర్ అనేటటువంటిది ట్రేస్ అవుట్ కాలేదు, బట్ చచ్చిపోయారు. ఈ సందర్భంగా వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారన్నటువంటి దాంతో మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ నార్దర్న్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాటితో పాటుగా ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాల్ని క్లోజ్ చేశారు. మళ్ళీ చెప్పేదాకా కూడా విమాన సర్వీసులు నిలిచిపోతాయి. తద్వారా ఒకవేళ ఏది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపేర్డ్గా ఉండాలి. అవతలోడు చేసేటటువంటి దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి ఆ ప్రిపరేషన్ అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దానికి కావలసినటువంటి ఆస్పెక్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉన్నాం మనం. ఇప్పుడు ఇవాళకి బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకైతే ఇక ఆ రూట్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓవరాల్గా 1:45 జరిగినటువంటి ఈ దాడి ఇంపాక్ట్ అన్నటువంటిది మనం దానికి ఆల్టర్నేటివ్ అంటే వాళ్ళ వైపు నుంచి వచ్చేదానికి ప్రిపేర్ అవుతున్నాం.